అందరికీ నమస్తే. నా వెనుక కనిపిస్తున్న ఫోటో హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన భార్య కల్పన సోరెన్. ఎందుకు ఈ ఫోటో పెట్టినా అంటే, ప్రతి మగవాడి వెనుక ఒక మహిళ ఉంటుంది విజయం వెనుక అనేది మనకు ఎప్పటినుంచో గత పురాణాల నుంచి వస్తున్న సూత్రమే. కానీ పెద్దగా మనం పట్టించుకోము. అంత ఉండదులే ఏదో చెప్పుకుంటారని. కానీ జార్ఖండ్లో జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ 24 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి రెండోసారి వరుసగా అధికారంలోకి రావడం, అది కూడా హేమంత్ సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం వెనుక 100కు 100% కల్పన సోరెన్ పాత్ర ఉందని మొత్తం నేషనల్ మీడియా, దేశమంతా కూడా ఒక పెద్ద చర్చ. ఇప్పుడు మొత్తం ఈ ఒక పెద్ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. కల్పన సోరెనే ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, టాక్ ఆఫ్ ద టౌన్ మొత్తం అయిపోయింది. అసలు ఏంది ఆమె చేసింది ఏంటంటే, ఆమె రెండోసారి ఎమ్మెల్యే అయింది అన్యూహంగా. గాండే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అయింది. ఫస్ట్ 2024 మార్చిలో ఒక బై ఎలక్షన్స్లో ఆమె ఎమ్మెల్యే అయింది, 6 మంత్స్ ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు సేమ్ కాన్స్టిట్యున్సీ నుంచి. అసలు ఏంటి, బీజేపీ వీళ్ళ మీద తీవ్రమైన ప్రచారం చేసిండ్రు. వీళ్ళిద్దరి మీద బంటి ఎవరు బబ్లు అని ప్రచారం చేసింది. బంటి ఎవరు బబ్లు అంటే వీళ్ళిద్దరి మీద సెటరిక్ బీజేపీ ప్రచారాస్త్రాలు ఇవన్నీ. తర్వాత ఈమెను ఇంకొక మాట కూడా అన్నది బీజేపీ వాళ్ళ ప్రచారంలో, హెలికాప్టర్ మేడం, హెలికాప్టర్లో తిరుగుతుంది హెలికాప్టర్ మేడం అన్నారు. కానీ ఆమె హెలికాప్టర్లో తిరగవచ్చు, బంటి ఎవరు బబ్లు కావచ్చు. కానీ జార్ఖండ్ ప్రజలను మొత్తాన్ని జార్ఖండ్ ప్రజల మొత్తాన్ని బీజేపీ వాళ్ళు చేసిన ప్రచారం తిప్పికొట్టి అందరినీ జేఎంఎం వైపు మలిపిన వాళ్ళలో కల్పన సోరెన్ ప్రధాన పాత్ర. ముఖ్యంగా జనవరి 31, 2024 నాడు అరెస్ట్ చేసిండ్రు ఒక మనీ లాండరింగ్, సేమ్ ఇవే ఏదో కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసింది ఈడీ. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా చేయక తప్పలే. రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ ముఖ్యమంత్రి చేసిండ్రు. చంపై సోరెన్ ఎప్పుడుంటాయి ప్రాంతీయ పార్టీలు అంటే, ఒక ముఖ్యమంత్రి దిగిన వెంటనే ప్రాంతీయ పార్టీలో, ముఖ్యంగా జాతీయ పార్టీలు ఏమో వాళ్ళ హైకమాండ్ అంతా కూడా ఢిల్లీలో ఉంటుంది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది జాతీయ పార్టీలలో ఒక కరివేపాకును తీసినంత ఈజీ. ఒక ముఖ్యమంత్రిని రాత్రి మారుస్తారు, పొద్దుగాల కొత్త ముఖ్యమంత్రి దింపుతారు. కానీ ప్రాంతీయ పార్టీలు అట్లా ఉండదు. ప్రాంతీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు వచ్చినా, ఒక ముఖ్యమంత్రిని దింపినా వెంటనే ఆ పార్టీలో పెద్ద లుకలుకలు ఏర్పడతాయి. ఆ పార్టీలో ఒక పెద్ద చీలిక ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఉండదు ఒక్కొక్కసారి. కానీ హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసినాక ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా జేఎంఎం చీలిపోకుండా, జేఎంఎం మరింత విస్తృతంగా జనాలకు పోయి తెలియజేసింది కల్పన సోరెన్. ఆమె భర్త హేమంత్ సోరెన్ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత, చంపై సోరెన్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత మొత్తం పార్టీ పగ్గాలు చేపట్టింది ఈమె కల్పన సోరెన్. ఆమె బీటెక్ చదివింది, ఎంబీఏ చదివింది. అప్పటిదాకా రాజకీయాలు తెలియదు ఆమెకు. వాళ్ళ భర్తను ఎప్పుడైతే ఈడీ అరెస్ట్ చేసిందో అప్పుడు ఆమె రాజకీయంలోకి అడుగుపెట్టింది. రాజకీయంలోకి అడుగుపెట్టి మొత్తం జేఎంఎంను జనాలకు తీసుకుపోయిండు. ఆమె భర్తను ఎట్లా అరెస్ట్ చేసిండ్రు, ఆ అరెస్టు ఎట్లా అక్రమం అవుతుంది, అసలు ఈడీ ఏంది, ఈ కథలేంది, ఈ కార్ఖానా ఏంది, మొత్తం కూడా ఆమె మొత్తం జనాల్లోనే. ఇంకా పొద్దుగా లేస్తే రాత్రి వరకు జనాల్లో ఉన్నది. మొత్తం ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు స్టార్ట్ కాలేదు. జేఎంఎం వాళ్ళ భర్తను ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో, ఈమె కాలు బయటపెట్టిన తర్వాత, అక్కడ బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత అప్పుడే స్టార్ట్ చేసింది. దాదాపు అప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 200 బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేసింది. ఇదనేమో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ జూన్లో బయటకు వచ్చిండు. జూన్లో బయటకు వచ్చినాక ముఖ్యమంత్రిగా మళ్ళీ చంపై సోరెన్ దింపి మళ్ళీ హేమంత్ సోరెన్ సీఎం అయ్యిండ్రు. సీఎం అయిన తర్వాత ఈయననేమో బీజేపీ వ్యతిరేక విధానాలు, బీజేపీ చేసిన ప్రచారం తిప్పుకొట్టుకుంటూ ఈయన తిరిగిండు. ఆయన భార్య కల్పన సోరెన్ ఏమో అసలు ఆయన భర్త మీద పెట్టిన కేసు ఏంది, ఆ కేసులో ఉన్న సత్తా ఏంది, ఆ కేసులో ఉన్న రాజకీయ కక్ష ఏంది, ఆ కేసు ద్వారా బీజేపీ ఏమి ఆశిస్తున్నది, ఇట్లాంటి విషయాలను ఆమె జనాలకు చెప్పుకుంటూ పోయింది. అందుకే ఆమె మీద బీజేపీ వాళ్ళు ఎన్ని ప్రచారం చేసినా సరే, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 దాకా రోజు జనాల్లోనే. ఏమీ తెలియని ఒక గృహిణి, జస్ట్ ముఖ్యమంత్రి, ఆమె మొగుడు ముఖ్యమంత్రి, ఆమె ఇంటికి పరిమితమైన ఒక మహిళ, ఒక సామాన్య మహిళ. ఆమె ఒక్కసారి బయటకు వచ్చి రాజకీయాలను మొత్తం తిప్పేసింది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని చీలిపోకుండా, బీజేపీ వాళ్ళు చేసే పలిచన కాకుండా మొత్తం ఆమె ప్రచారాన్ని చేసి కార్యకర్తలందరినీ కూడా ఒకవైపు తిప్పింది. తర్వాత మహిళలకు ఇస్తున్న స్కీమ్స్ ఇట్లాంటివి కూడా జనాలకు తీసుకుపోయింది ఆమె. వాళ్ళకున్న స్కీమ్స్ ఏంటంటే, 18 నుంచి 50 ఏళ్ళ వయసున్న మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు, తాము తిరిగి అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 2500కు పెంచుతామని హామీ ఇచ్చిండ్రు. ఈ ప్రచారం గిరిజన మహిళలను, యువతలను భారీగా ఆకర్షించిందంట, బాగా ఆకట్టుకున్నదంట.
ఒకరు పథకాలు ప్రచారం చేస్తే ఒకరు సెంటిమెంటు ప్రచారం చేసిందంట. కల్పన వాళ్ళ భర్తను ఎట్లా అరెస్ట్ చేసిండ్రు అనే విషయాన్నే కల్పనా సోరెన్ జనాలకు తీసుకుపోయింది. నిజంగా రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో ఒక కుటుంబంలో ఇద్దరో ముగ్గురో పదవిలో ఉండంగానే ఒకరు ఉండంగానే ఇంకొకరు మనం ఇక్కడ చూస్తున్నాం జగన్ షర్మిల వాళ్ళను ఉదాహరణకు చూపొచ్చు. ఒక రాజకీయాలలో ఒక కుటుంబం ఎట్లా చీలిపోతుంది, ఒక రాజకీయాల కోసం ఈ రక్త సంబంధాలను ఎట్లా తిప్పుకుంటారు, ఈ రాజకీయాల కోసం ప్రత్యర్థుల పార్టీల్లో ఎవరు ఎట్లా పావులుగా మారుతారు, అన్న లేడు చెల్లెలు లేదు, రాజకీయాలంటే ఇదొక నీచ క్రీడ అనే దిశకు ఎట్లా తీసుకుపోతారు ఫ్యామిలీ వ్యవహారాలు అనేది మనం జగన్ షర్మిల ఈ వీళ్ళ ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అట్లాంటిది ఇక్కడ హేమంత్ సోరెన్ జైలుకు పోయిన తర్వాత అసలు చంపై సోరెన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడే బహుశా ఈమెను వదిలేసిపోవాలన్న ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. అంటే అదంతా వ్యతిరేక ప్రత్యర్థులు చేసిన ప్రచారం. ఇక పార్టీ లేదు, చంపై సోరెన్కి పార్టీ మొత్తం అప్పగించేసిండ్రు, ఇంకా ఈమె ఉండదు. లేకపోతే ఎందుకంటే వీళ్ళ హేమంత్ సోరెన్ వాళ్ళ తమ్ముని భార్య పొలిటీషియన్, ఆమె ఆల్రెడీ బీజేపీకి లొంగిపోయారు. అంత జరిగినా కూడా పార్టీని కాపాడుకొని ఆయన జైలుకు పోయిన తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయాల్లో ఉండి, అందుకే ఒక మహిళ రాజకీయాలలో ఏం చేయొచ్చు, ఒక మహిళ ఓ పార్టీని ఎట్లా నడపవచ్చు, ఒక మహిళ భర్తకు భార్యగా పాలిటిక్స్ ఎట్లా నడపవచ్చు అనేది కల్పనా సోరెన్ చూసి నేర్చుకోవాలని అక్కడున్న విశ్లేషకులు చెప్తున్నారు. జార్ఖండ్లో ఉన్న వాళ్ళు, అక్కడున్న సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా మొత్తం ఇదే చర్చ. కల్పనా సోరెన్ చేసిన ప్రచారమే జేఎంఎంని గెలిపించింది, కల్పనా సోరెన్ చేసిన ప్రయత్నమే అక్కడ దరికి చేర్చింది జేఎంఎంను, జార్ఖండ్ ముక్తి మోర్చాను అధికారంలోకి తీసుకొచ్చింది. 24 years హిస్టరీని వాళ్ళు తుడిచేసి రెండోసారి ఒక పార్టీ రెండోసారి రాలేదంట. అట్లాంటిది అధికారంలోకి వచ్చి సరి చేసింది కల్పనా సోరెన్ అని ఇప్పుడు దేశమంతా కూడా కల్పనా సోరెన్ గురించి సెర్చ్ చేస్తుంది. మొత్తం ఇంటర్నెట్ మొత్తం కూడా, గూగుల్లో మొత్తం కూడా కల్పనా సోరెన్ ఆమె ఏం చదువుకున్నది, ఆమె ఫ్యామిలీ ఏంది, ఆమె బాల్యం ఏంది, ఆమె పొలిటికల్ ఎంట్రీ ఏంది, ఆమె ఏం చేసింది జనవరి నుంచి డిసెంబర్ దాకా, జనవరి నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది, అసలు ఆమె పొలిటికల్ ఒక్కసారిగా ఆ ఎక్స్పీరియన్స్ లేని మహిళ, రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని మహిళ రాజకీయాలు మొత్తం కూడా ఎట్లా తిప్పేసింది, రాజకీయాలు మొత్తం ఎట్లా ఒక్క ఒంటి చేత్తో నడిపించింది అని మొత్తం ఇంటర్నెట్ గూగుల్ మొత్తం ఆమెనే సెర్చ్ చేస్తున్నారంట. అందుకే నేను మీకు ఈ వీడియో చెప్తున్నా. చాలామంది మహిళలు రాజకీయాల్లో ఉన్నారు. బహుశా కల్పనా సోరెన్ కనుక ఆదర్శంగా తీసుకుంటే రాజకీయాల్లో రాణిస్తారనే ఉద్దేశం చాలామందిలో ఉంది. కల్పనా సోరెన్ మాత్రం ఇప్పుడు దేశంలోనే పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.